హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్లైట్ పల్స్. మన ఛానల్లో సినిమా టర్మ్ సిరీస్ చేస్తున్నాం కదా. సినిమా టర్మ్ సిరీస్లో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రీక్వెల్. ప్రీక్వెల్ అంటే ఏంటి? ప్రీక్వెల్ అంటే ఒక స్టోరీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ఆర్ ఈవెంట్స్, వాటికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక కథ తీయడం. అంటే ఒరిజినల్ స్టోరీ కన్నా ముందు ఒక స్టోరీ బేస్ చేసి ఒక న్యూ సిరీస్ ఆర్ సినిమా తయారు చేయడం. ఫిల్మ్ మేకర్స్ ప్రీక్వెల్స్ని యూజ్ చేసి క్యారెక్టర్స్కి ఒక పెద్ద బ్యాక్ స్టోరీ కానీ, ఆ క్యారెక్టర్స్ యొక్క డెప్త్ కానీ, వాటికి కావాల్సిన ఆల్ ట్రేడ్స్ కానీ బిల్డ్ చేయడానికి చాలా స్కోప్ దొరుకుతుంది ప్రీక్వెల్స్ వల్ల. ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, లేదా ఒక మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చాలా పాపులర్ అయిపోయింది అనుకోండి, ఫిల్మ్ మేకర్స్ ఆ క్యారెక్టర్స్కి ఇంకా మంచి స్టోరీ రాసే స్కోప్ ఉందనిపిస్తే, దానికి ఆ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయిందని చూపిద్దాం అనే థాట్ వస్తే ప్రీక్వెల్స్ని యూజ్ చేసి ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా ట్రై చేస్తారు. వాళ్ళ బ్యాక్ స్టోరీ లేదా ఫ్రెండ్ స్టోరీ, వాడి పర్సనాలిటీ ట్రైట్స్ ఇవన్నీ ఎలా వచ్చాయో అందులో తీసుకొచ్చి చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి క్లాసికల్గా హాలీవుడ్లో వచ్చిన స్టార్ వార్స్ కానీ, అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నా ఫేవరెట్ బ్రేకింగ్ బ్యాడ్ ప్రీక్వెల్ బెటర్ కాల్ సౌల్ కానీ ఇవన్నీ. అలాగే మనం తెలుగులో చూసుకుంటే బాహుబలి యూనివర్స్లో కానీ, అమరేంద్ర బాహుబలి ఎలా అంత పెద్ద కింగ్ అలా అయ్యారు, లేదా కట్టప్ప అంత పెద్ద వారియర్ ఎలా అయ్యారు, ఈ థాట్స్ని బేస్ చేసుకుని ఒక ప్రీక్వెల్ కానీ, మన ఎల్సీయూలో ఏజెంట్ టీనా అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, దానికి ఏదైనా ప్రీక్వెల్ కానీ అలా ఏదైనా క్రియేట్ చేయొచ్చు సరదాగా. రీసెంట్గా నేను మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్కి ప్రీక్వెల్ చూశాను, ఫ్యూరియస్. బట్ ఇట్స్ ఓకే, బట్ అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించుకునేది బాగుంది చాలా. సో అలా ఇలాంటి సినిమా ఆర్ సిరీస్లో ఏదైనా క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి దానికి ముందు ఏదన్నా జరిగితే దాన్ని ఇంకా బెటర్గా చూపించాలి అనే థాట్ వస్తే అది ప్రీక్వెల్. సో ఇలా ప్రీక్వెల్స్ తీయడం వల్ల ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్షన్ స్ట్రెంత్ అయిపోతుంది అనమాట. అలాగే ఎగ్జిస్టింగ్ స్టోరీకి ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ అయిపోతాయి. ఫ్యూచర్లో ఇంకా ఏం కావాలన్నా తీసుకోవచ్చు, క్యారెక్టర్ పర్సనాలిటీస్ బాగా తెలిసిపోతాయి, అలా వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ టైం మరి ప్రీక్వెల్ అనే వర్డ్ ఏంటి మీకు అర్థమైపోద్ది కదా, ఐ థింక్ సో. బిగ్ బ్యాంగ్ థియరీకి ప్రీక్వెల్ వచ్చింది కదా, యంగ్ చిల్డ్రన్ అని. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అది. మీ ఫేవరెట్ ప్రీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.